హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే, కానీ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బయాలజీలోని న్యూట్రిషన్ లెసన్లో జీర్ణక్రియ అనే టాపిక్లో ఈరోజు చిన్న ప్రేగులో జీర్ణమైన ఆహారం ఎక్కడికి వెళ్తుంది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? క్లాస్కి వెళ్ళకంటే ముందు ఒక ప్రశ్న. మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత శరీరంలోని ప్రతి కణానికి ఎలా చేరుతుంది? ప్రశ్న మరొకసారి. మనం తిన్న ఆహారము జీర్ణమైన తర్వాత శరీరంలోని ప్రతి కణానికి ఎలా చేరుతుంది? ఓకేనా? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ప్రశ్న డిఎస్సిలో వస్తే మీరు ఎలా ఫేస్ చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఈ వీడియో జీర్ణక్రియ యొక్క చివరి వీడియో కాబట్టి ఇది ఖచ్చితంగా చూడండి. మన సైకాలజీ ఏంటంటే మొదట్లో బాగా ఫోకస్గా చదువుకుంటూ వచ్చి చివరికి వస్తేకల్లా చదవకుండా వదిలేస్తాం. ఈ జీర్ణక్రియలు కూడా లాస్ట్ ఏంది ఉంది, ఇక్కడ చిన్న ప్రేగులో జీర్ణక్రియ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ఈరోజు ఫోకస్గా విందాం. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి. రైట్, చూడండి. జీర్ణమైన ఆహార పదార్థాల శోషణ మరియు రవాణా. మనం నిన్న క్లాస్లో చిన్న ప్రేగులో ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుందని తెలుసుకున్నాం. మరి జీర్ణమైన ఆహార పదార్థాల శోషణ ఎక్కడ జరుగుతుంది, మరి అక్కడి నుంచి రవాణా ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ క్లాస్లో తెలుసుకుందాం. రైట్, చూడండి. జీర్ణమైన ఆహారంలోని పోషక పదార్థాలను చిన్న ప్రేగు గోడల ద్వారా రక్తంలోకి శోషణ జరుగుతుంది. చూడండి, జీర్ణమైన ఆహారంలోని పోషక పదార్థాలు చిన్న ప్రేగు యొక్క గోడల ద్వారా రక్తంలోకి శోషణ జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే శోషణ అంటారు. ఇంగ్లీష్లో అబ్జార్ప్షన్ అని అంటారు. చిన్న ప్రేగు గోడలలోని నిర్మాణాల ద్వారా ఆ ఆహార పదార్థాలను శోషించుకుంటుంది. దీన్ని ఏమంటారంటే శోషణ లేదా అబ్జార్ప్షన్ అని అంటారు. ఓకే, మరి చిన్న ప్రేగు గోడల్లో ఎవరు దీన్ని అబ్జర్వ్ చేసుకుంటారు అంటే చూడండి, చిన్న ప్రేగు గోడల్లో చిన్న చిన్న వేల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే సూక్ష్మ చూషకాలు అంటారు. సూక్ష్మ చూషకాలు అంటారు, మైక్రోవిల్లే అంటారు. ఇవి చిన్న ప్రేగు గోడల లోపల చిన్న చిన్న వేల లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ వేల లాంటి నిర్మాణాలను సూక్ష్మ సూషకాలని పిలుస్తారు. ఇంగ్లీష్లో మైక్రోవిల్లే అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న చూడండి, ఇలా ఉంటాయి మైక్రోవిల్లేలు ఇవి. ఓకే, ఈ మైక్రోవిల్లేలు ఉండడం వలన చిన్న పేగు లోపల ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. ఉపరితల వైశాల్యం పెరగడం వల్ల శోషణ సామర్థ్యం పెరుగుతుంది. ఓకే, ఈ సూక్ష్మ చూషకాలు ఏముంటాయంటే రక్తకేశ నాళికలు ఉంటాయి, శోషరస నాళాలు ఉంటాయి. ఇవి కలిసి వల మాదిరిగా ఏర్పడతాయి. ఓకే, రక్తకేశ నాళిక చూడండి, ఇక్కడ చిన్న ప్రేగులో చిన్న చిన్న వేల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే మైక్రోవిల్లే లేదా సూక్ష్మ చూషకాలని పిలుస్తారు. ఈ సూక్ష్మ చూషకాలు ఏం చేస్తాయంటే చిన్న ప్రేగులో ఆహారం జీర్ణం కానప్పుడు ఇలా ముడతలు పడి ముడతలు పడి ఉంటాయి. చాలా ఉంటాయి, కొన్ని వందల వేలలో ఉంటాయి, దగ్గరికి ముడతలు పడి ఉంటాయి. ఆహారం ఎప్పుడైతే చిన్న ప్రేగులో మనం తిన్నప్పుడు జీర్ణమై వచ్చిందో అప్పుడు ఆహారం వచ్చినప్పుడు ఈ సూక్ష్మ చూషకాలు ఏమవుతాయంటే ఇలా వెడల్పుగా అవుతాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, చిన్న ప్రేగు యొక్క ఉపరితల వైశాల్యం దీంతో పోల్చుకుంటే ఇక్కడ పెరిగింది. అంటే ఆహారం వచ్చినప్పుడు సూక్ష్మ చూషకాలు ఇలా ఎక్స్పాండ్ అవుతాయి. చూడండి, ఇక్కడనేమో ముడతలు పడి ఉన్నాయి, ఇక్కడ ఎక్స్పాండ్ అయినాయి చూడండి. కాబట్టి సూక్ష్మ చూషకాలు ఏం చేస్తాయంటే ముడతలు పడి ఉంటాయి. ఎప్పుడైతే జీర్ణమైన ఆహారం పెద్ద మొత్తంలో వచ్చినప్పుడు ఇలా ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఏది చిన్న ప్రేగు ఎక్కువ ఉపరితల వైశాల్యం పెరిగింది అంటే సూక్ష్మ చూషకాలు ఇలా వెడల్పు అయినాయి చూడండి. వీటి యొక్క ఉపరితల వైశాల్యం కూడా పెరిగిందనమాట. మరి చిన్న ప్రేగు యొక్క సూక్ష్మ చూషకాల్లో ఏముంటాయంటే చూడండి, ఈ ఎర్రటివి ఏంటంటే రక్తకేశ నాళికలు ఉంటాయి, బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. సూక్ష్మ చూషకాల్లో చూడండి రక్తకేశ నాళికలు ఉంటాయి. ఈ రక్తకేశ నాళికల యొక్క పని ఏందో చూద్దాం. అలాగే ఇంకేముంటాయి, శోషరస నాళాలు ఉంటాయి. ఈ బ్లాక్ ఏంటంటే శోషరస నాళాలు ఉంటాయి. సూక్ష్మ చూషకాలలో 2 రకాల నాళాలు ఉంటాయి. ఒకటి రక్తకేశ నాళికలు ఉంటాయి, రెండోది శోషరస నాళాలు ఉంటాయి. చూడండి, మైక్రోవిల్లేలు ఏమైనాయి, ఆహారం ఎప్పుడైతే వచ్చిందో చిన్న ప్రేగు యొక్క వైశాల్యం పెంచిందనమాట. అంటే ఇవి ఇలా చిన్నగా అయిపోయినాయి. అప్పుడు వీటిని శోషణ సామర్థ్యం కూడా వీటికి పెరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు
మనం ఆహారం తిననప్పుడు ఇలా ఉంటాయి. ఆహారం తిన్నప్పుడు మొత్తం ఆహార పదార్థాలు జీర్ణమైనప్పుడు ఈ విధంగా అవుతుంది. అంటే వ్యాసం పెరుగుతుంది. చిన్నప్రియ యొక్క వ్యాసం పెరుగుతుంది. మైక్రోవిల్లులు ఉపరితల వ్యాసం పెరిగి ఈ ఉపరితలం ద్వారా ఏమవుతుంది, ఆ జీర్ణమైన ఆహార పదార్థాలను ఇది సక్ చేస్తుంది, అంటే శోషిస్తుంది, అంటే తీసుకుంటుంది. ఇక్కడ సూక్ష్మ చూషకాల యొక్క చూడండి, ఉపరితల వైశాల్యం పెరిగింది కాబట్టి ఎక్కువ మొత్తంలో శోషణ జరుగుతుంది. చూడండి, ఇలా ఉంటే ఉపరితల వైశాల్యం చాలా తక్కువ ఉంటుంది. ఇట్లా కాబట్టి సూక్ష్మ చూషకాల యొక్క ఉపరితల వైశాల్యం పెరిగింది కాబట్టి ఇక్కడ చిన్న ప్రేగులు ఉన్నటువంటి ఆహార పోషకాలను ఇవి శోషించుకున్నాయి. అలా శోషించుకున్న పదార్థాలను రక్తకేశ నాళికల ద్వారా చూడండి, రక్తకేశ నాళికల ద్వారా ఎక్కడికి వెళ్తుంది, రక్తంలోకి వెళ్తుంది. రక్తకేశ నాళికల ద్వారా రక్తంలోకి ఏం వెళ్తున్నాయి అంటే అన్ని పోషకాలు వెళ్తున్నాయి. ఇంకా ఇక్కడ సూక్ష్మ చూషకాల ద్వారా వచ్చినటువంటి ఇంకొక పదార్థం అంటే కొవ్వులు. కొవ్వులు అనేటివి దేని ద్వారా చూడండి, శోషరస నాళికల ద్వారా కొవ్వు పదార్థాలు వెళ్ళి ఎక్కడికి వెళ్తాయి, రక్తంలోకి కలుస్తాయి అన్నమాట. ఈ విధంగా సూక్ష్మ చూషకాల్లో 2 రకాల నాళాలు ఉంటాయి. ఒకటి రక్తకేశ నాళికలు ఉంటాయి, రెండోది శోషరస నాళికలు కలిసి వల మాదిరిగా ఉంటాయి. చూడండి, ఈ రక్తకేశ నాళికల్లో ఆహార పోషకాలన్నీ వెళ్తాయి. శోషరస నాళికల్లో కొవ్వు పదార్థాలు వెళ్ళి రక్తంలోకి వెళ్తాయి. అక్కడ నుంచి వివిధ భాగాలకు, అక్కడ నుంచి కణాలకు వెళ్తాయి అన్నమాట. ఓకే, ప్రతి సూక్ష్మ చూషకాలలో ఏముంటాయి, రక్తకేశ నాళికలు ఉంటాయి, మరియు ఇంకేముంటాయి, శోషరస నాళికలు ఉంటాయి. చూడండి, రక్తకేశ నాళికలు ఉన్నాయి, శోషరస నాళికలు ఉన్నాయి. రక్తకేశ నాళికలో పోషకాలు అన్నింటినీ తీసుకుంటుంది. శోషరస నాళం ఏం తీసుకుంటుంది, కొవ్వులను తీసుకుంటుంది. ఓకే, చూడండి, రక్తకేశ నాళికలు పోషకాలను రక్తంలోకి తీసుకెళ్తాయి. శోషరస నాళికలు కొవ్వులను రక్తంలోకి తీసుకెళ్తాయి. ఇవి 2 కలిసి ఒల మాదిరి ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఇది ఇప్పుడు చూడండి, మైక్రోవిల్లే యొక్క విధి ఏమిటంటే జీర్ణమైన ఆహారం నుంచే గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్ వంటి పోషకాలను శోషించడం మరియు ఉపరితల వైశాల్యాన్ని పెంచడం. గుర్తుంచుకోవాలి, మైక్రోవిల్లేల యొక్క విధి ఏంటంటే చిన్న ప్రేగులో నిన్న మనం చెప్పుకున్న అన్ని ఆహార పదార్థాలు పూర్తవుతుంది. ఏమేమి ఆహార పదార్థాలు జీర్ణం పూర్తవుతుందంటే గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్ వంటి అన్ని పదార్థాలు ఏర్పడతాయి. వాటినంతా రక్తకేశ నాళిక తీసుకుంటుంది. కొవ్వు పదార్థాలను మాత్రం శోషరస నాళం తీసుకుంటుంది. తీసుకొని రక్తం ద్వారా వివిధ భాగాలకు వెళ్ళి అక్కడి నుంచి కణాలకు తీసుకెళ్తుంది అన్నమాట. కాబట్టి చిన్న ప్రేగులో గోడలో ఉన్నటువంటి సూక్ష్మ చూషకాలు ఆ చిన్న ప్రేగులో జీర్ణమైన ఆహారాన్ని తీసుకొని రక్తకేశ నాళికల ద్వారా, శోషరస నాళికల ద్వారా రక్తం ద్వారా వివిధ కణాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అన్నమాట. చూడండి, దీనికి ఒక ఫ్లో చార్ట్. చిన్న ప్రేగులో ఏముంటుంది, ఆహార పదార్థాలు అన్నీ జీర్ణమై ఉంటాయి. పోషక పదార్థాలు అవే ఏమేమి పోషక పదార్థాలు అంటే గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్ వంటి పదార్థాలు అన్నీ ఈ పోషక పదార్థాలు చిన్న ప్రేగులో జీర్ణమైనాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, సూక్ష్మ చూషకాల్లోకి వెళ్తున్నాయి. ఏదో సూక్ష్మ చూషకాల్లోకి ఆహారం వెళ్తుంది. అక్కడ నుంచి రక్తకేశ నాళికల్లో గ్లూకోజు, గ్లిజరాలు, అమైనో ఆమ్లాలు రక్తకేశ నాళికల ద్వారా, కొవ్వులు శోషరస నాళికల ద్వారా వివిధ భాగాలకు వెళ్తాయి. ఆ వివిధ భాగాల నుంచి ఎక్కడికి వెళ్తుంది, కణాలకు వెళ్తుంది. కణాల నుంచి కణాలు ఏం చేస్తాయి, తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటాయి. చూడండి, ఈ విధంగా చిన్న ప్రేగులో పూర్తిగా జీర్ణమైన ఆహార పదార్థాలు, ఆ పోషక పదార్థాలు ఎక్కడికి వెళ్తున్నాయి, సూక్ష్మ చూషకాల్లోకి వెళ్తున్నాయి. సూక్ష్మ చూషకాల్లో ఎవరుంటారు, రక్తకేశ నాళికలు ఉంటాయి, శోషరస నాళికలు ఉంటాయి. ఇవి 2 కలిసి ఆ చిన్న ప్రేగుల జీర్ణమైన పదార్థాలన్నింటినీ తీసుకొని వివిధ భాగాలకు ఇస్తాయి. వివిధ భాగాల నుంచి వివిధ కణాలకు వెళ్తుంది. చివరికి ఆ కణాలలో వెళ్ళిన శక్తి తమ అవసరాల నిమిత్తం వాడుకుంటాయి. ఈ విధంగా జీర్ణమైన ఆహారం కణాలకు ఈ విధంగా రవాణా జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ పెద్ద ప్రేగు. చిన్న ప్రేగులో జీర్ణమైన ఆహారము ఈ విధంగా సూక్ష్మ చూషకాల ద్వారా శోషించుకుంటుంది కదా. ఇప్పుడు చిన్న ప్రేగులో ఏవైతే జీర్ణం కాలేదో మిగిలిపోయిన పదార్థాలు ఉన్నాయో అవి పెద్ద ప్రేగులకి వెళ్తాయన్నమాట.
చిన్న ప్రేగు అంటే ఉపయోగకరమైన పదార్థాలు అంటే చిన్న ప్రేగు గ్రహించుకునింది. అది గ్రహించంగా మిగిలిన వ్యర్థ పదార్థాలు ఎక్కడికి వెళ్తున్నాయి చూడండి, పెద్ద ప్రేగు లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తున్నాయి. జీర్ణము కాని ఆహార పదార్థం పెద్ద పేగులోకి పంపబడుతుంది. అంటే అనవసరమైనది వ్యర్థాలను పెద్ద ప్రేగులోకి పంపిస్తుంది. అక్కడ కొన్ని గంటల తర్వాత నిల్వ ఉండి ఆ వ్యర్థాలు పాయువు ద్వారా యానస్ ద్వారా బయటకు పంపబడుతుంది. వ్యర్థ పదార్థాలు దేని ద్వారా బయటకు పంపబడతాయి? పాయువు ద్వారా. మనం గత క్లాస్లో తెలుసుకున్నాం. ఆహార నాళం యొక్క చివరి భాగం ఏది? పాయువు అని తెలుసుకున్నాం. ఓకేనా? ఈ పాయువు ద్వారా వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్తాయి. ఇప్పుడు ఒక డెఫికేషన్ అంటే ఏంది చూద్దాం. మల విసర్జన, తెలుగులో మల విసర్జన అంటారు, ఇంగ్లీష్లో డెఫికేషన్ అని అంటారు. డెఫికేషన్ అంటే ఏంది అంటే పాయువు ద్వారా జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను తొలగించడాన్ని ఏమంటారంటే డెఫికేషన్ అని అంటారు. మల విసర్జన అని తెలుగులో అంటారు. పాయువు ద్వారా వ్యర్థ పదార్థాలను బయటికి పంపడాన్ని లేదా పాయువు ద్వారా జీర్ణము కాని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడాన్ని లేదా విసర్జించడాన్ని ఏమంటారు? మల విసర్జన లేదా డెఫికేషన్ అని పిలుస్తారు. మరి పాయువు ద్వారా విసర్జించబడిన మలంలో ఇంకా కొన్ని స్వల్ప మోతాదులో కొన్ని పోషకాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, ఏమేమి స్వల్ప పరిమాణంలో ఉంటాయంటే ప్రోటీన్లు ఉంటాయి, కొవ్వులు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పీచు పదార్థాలు ఉంటాయి. చూడండి, ఇంకా అంటే ఏ ప్రాసెస్లో అయినా కూడా పూర్తిగా వినియోగించుకోబడదు, ఎంతో కొద్దిగా మళ్ళీ వదిలేస్తుంది. ఉదాహరణకు మనము చెరుకు రసం దగ్గరకు వెళ్ళి చెరుకు గడలు వేస్తే ఇంకా మొత్తం అయితే తీసుకోలేదు 100%, ఎంతో కొంత చెరుకు గడల్లో ఉంటుంది. అలా 100% ఉపయోగించుకోలేము. కాబట్టి ఆ మల విసర్జనలో ఏమేమి ఉంటాయి స్వల్ప పరిమాణాలు అంటే గుర్తుంచుకోవాలి. ప్రోటీన్లు ఉంటాయి, కొవ్వులు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పీచు పదార్థాలు. మనం ఏం తిన్నామో అవి కొద్ది మొత్తంలో మల విసర్జన ద్వారా బయటికి వస్తాయి. వీటిపై కూడా కొన్ని జీవరాశులు ఆధారపడి ఈ ఆహారాన్ని కూడా తిని బ్రతుకుతాయి. ఏవేవి అంటే చూడండి, కొన్ని జీవరాశులు ఆహారంగా తీసుకుంటే కుక్కలు, పందులు. మనం చిన్నప్పుడు చూసినాం, కుక్కలు, పందులు మల విసర్జన దగ్గర పోటీపడి తినేది. కానీ ప్రస్తుతము కుక్కలు, పందులు కూడా మల విసర్జన వైపు చూస్తలేవు. ఎందుకంటే మనం అంతా కాలుష్యమైన ఫుడ్ తింటున్నాం. కాబట్టి వాడికి తెలిసిపోయింది తిని వేస్తాను. కాబట్టి ఈ విధంగా మనం పుస్తకంలో ఇచ్చినటువంటి గ్రంథులు, జీర్ణ వ్యవస్థలో పనిచేసే గ్రంథులు, ఎంజైమ్ల పట్టిక గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? పట్టికలో ఉన్నట్టు నేర్చుకుంటూ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం నేను మార్చిన చూడండి. ఓకేనా? దీని ప్రకారం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్. చూడండి, మానవ జీర్ణ వ్యవస్థలో ఎన్ని రకాల గ్రంథులు పాల్గొంటాయి? చూడండి, 1 లాలాజల గ్రంథులు 3 జతలు, జఠర గ్రంథులు, కాలేయం, క్లోమం, ఆంత్రమూలం. మొత్తం ఎన్ని గ్రంథులు పాల్గొంటాయి మానవ జీర్ణ వ్యవస్థలో? 5 గ్రంథులు. చూడండి, సంఖ్య గుర్తుంచుకోవాలి. ఓకే, 5 గ్రంథులు: లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయం గ్రంథి, క్లోమం గ్రంథి, ఆంత్ర గ్రంథులు. ఈ 5 గ్రంథులు జీర్ణ వ్యవస్థలో పాల్గొంటాయి. వరుస క్రమం పైనుంచి కిందికి వరుస క్రమం అడగవచ్చు. అప్పుడు లాలాజలం, జఠర గ్రంథులు, కాలేయం, క్లోమం, ఆంత్ర గ్రంథులు. లేదా కింది నుంచి పైకి కూడా అడగవచ్చు, ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. కాబట్టి వరుస గుర్తుంచుకోవాలి. గ్రంథులు ఎన్ని గ్రంథులు పాల్గొంటాయంటే 5 గ్రంథులు పాల్గొంటాయి. అవి వరుసగా గుర్తుంచుకోవాలి: లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయం, క్లోమం, ఆంత్ర గ్రంథులు. అలాగే ఏ స్రావాలు, ఈ గ్రంథులు స్రవించే స్రావాలు కూడా ఎన్ని అంటే సేమ్ 5. ఇవి ఎన్ని ఉంటాయి, గ్రంథులు ఎన్ని ఉంటాయి అన్ని. మరి ఆ స్రావాలు కూడా వరుస గుర్తుంచుకోవాలి. అడగవచ్చు, జీర్ణ వ్యవస్థలో గ్రంథులు స్రవించే స్రావాలను ఆరోహణ క్రమంలో, అవరోహణ క్రమంలో అమర్చండి అని కూడా అడగవచ్చు. కాబట్టి లాలాజలం, ఫస్ట్ లాలాజలం, జఠరసం, పైత్యరసం, క్లోమరసం, ఆంత్రరసం గుర్తుంచుకోవాలి. లాలాజలం అంటే ఆశకూరంలో, జఠరసం అంటే జీర్ణాశయంలో, పైత్యరసం అంటే ఆంత్రమూలంలో, క్లోమరసం అంటే ఆంత్రమూలంలో, ఆంత్రరసం అంటే చిన్న ప్రేగులో. ఈ రసాలను కూడా వరుసగా ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం గుర్తుంచుకోవాలి. ఏవైనా అడగవచ్చు. జీర్ణ వ్యవస్థలో రసాలను వరుసగా అమర్చండి అనవచ్చు. కాబట్టి పైనుంచి కిందికి గుర్తుంచుకోవాలా, అప్పుడు ఆటోమేటిక్గా కింది నుంచి పైకి గుర్తుంచుకుంటాయి. మరి మానవ జీర్ణ వ్యవస్థలో
ఎన్ని ఎంజైములు పాల్గొంటాయి అని అడుగుతాడు. పుస్తకంలో ఎక్కడైతే ఇయ్యలేదు చూడండి ఎన్ని అంటే. చూడండి ఫస్ట్ అమైలైజ్ లేదా టైలిన్ 1, తర్వాత రెండోది పెప్సిన్ 2 జీర్ణాశయంలో, తర్వాత దీంట్లో ఎంజైమ్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ క్లోమరసంలో మళ్ళా అమైలైజ్ వచ్చింది. కాబట్టి ఇది ఒకటే కాబట్టి దీన్ని వదిలేస్తే 1, 2, 3, 4, 5, 6. కాబట్టి మానవుని జీర్ణవ్యవస్థలో ఎన్ని ఎంజైములు పాల్గొంటాయంటే 6 ఎంజైములు పాల్గొంటాయి. ఇది ఇక్కడ మనం టేబుల్లో లేదు, పుస్తకంలో లేదు. కాబట్టి ఎన్ని ఎంజైములు పాల్గొంటాయంటే 6. ఒకటి అమైలైజ్ లేదా టైలిన్ లాలాజలంలో ఉంటుంది. పెప్సిన్ అనేది జీర్ణాశయంలో ఉంటుంది, జఠరసం స్రవిస్తుంది. తర్వాత పైత్యరసంలో ఎంజైమ్స్ లేవు. తర్వాత క్లోమరసంలో అమైలైజ్, ట్రిప్సిన్, లైపేజ్, పెప్టిడేజిస్, సుక్రేజ్. ఎన్ని ఎంజైములు పాల్గొంటే మానవ జీర్ణ వ్యవస్థలో 5. గ్రంథులు 5, రసాలు 5, ఎంజైమ్లు 6. 6 ఎంజైమ్లు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్, ఈ రసంలో ఎంజైమ్స్ లేవు మాకు అందరు గుర్తుపెట్టుకోవడం. దాదాపు ఏ రసంలో లేవు, పైత్యరసంలో లేవు. ఎంజైమ్స్ లేని రసం ఏదంటే పైత్యరసము. అది ఎవరు స్రవిస్తారు? కాలేయం. అది అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? ఎన్ని ఎంజైమ్లు ఉంటాయంటే 6. ఓకే. కానీ మనము మానవ జీర్ణవ్యవస్థలో ఏ పదార్థాలను జీర్ణం చేస్తాయి అంటే 3 చూడండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు. ఈ 3 గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు. కాబట్టి మానవ జీర్ణవ్యవస్థలో ఏమేమి జీర్ణమైన అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు 3 ఓకే, 3 ఉంటాయి. ఆహార పదార్థాలు 3 జీర్ణం గురించి తెలుసుకుంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ కార్బోహైడ్రేటు ఎక్కడెక్కడ జీర్ణం అవుతుంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ కార్బోహైడ్రేట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అంటే లాలాజలం. అంటే లాలాజలము ఎంజైమ్ వల్ల కార్బోహైడ్రేట్స్ జీర్ణం అవుతుంది. ఓకే. ఈ ఎంజైమ్ వల్ల కార్బోహైడ్రేట్స్ మాల్టోస్ చక్కెరగా మారుతుంది. ఎక్కడ అంటే ఆశకూరంలో. నెక్స్ట్ ప్రోటీన్స్ మొట్టమొదటిసారిగా ఎక్కడ జీర్ణం అవుతుందంటే ఎక్కడది జీర్ణాశయంలో. కొవ్వులు ఎక్కడ మొట్టమొదటిసారిగా అంటే ఆంత్రమూలంలో అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ కార్బోహైడ్రేట్ ఫస్ట్ ఎక్కడ జీర్ణం అవుతుందంటే ఆశకూరంలో జీర్ణం అవుతుంది ఫస్ట్. ఎవరి సమక్షంలో? లాలాజల ఎంజైమ్ సమక్షంలో. తర్వాత మళ్ళీ ఎక్కడ జీర్ణం అవుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ మొట్టమొదటిసారిగా మాల్టోస్ చక్కెర ఎక్కడ ఆశకూరంలో జీర్ణమైంది. ఎవరి సమక్షంలో అంటే లాలాజలం అమైలైజ్ సమక్షంలో. ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్ మళ్ళీ ఎక్కడ చూడండి క్లోమరసంలో ఉన్నటువంటి అమైలైజ్ వలన కార్బోహైడ్రేట్స్ రెండవసారి మరింత చిన్న చిన్న మాల్టోస్ చక్కెరగా మారుతుంది. ఎక్కడ అంటే ఇది ఆంత్రమూలంలో. ఫస్ట్ ఆశకూరంలో చిన్న చిన్న ముక్కలుగా మారింది, అటు నుంచి నేరుగా వచ్చి ఆంత్రమూలంలో మాల్టోస్ చక్కెరగా మారింది. ఇక్కడ కూడా అదే ఎంజైమే, అమైలైజ్ ఎంజైమే. ఓకే. నెక్స్ట్ చివరిగా ఈ కార్బోహైడ్రేట్ ఎక్కడ జీర్ణమైందంటే చూడండి సుక్రేజ్ ఎంజైమ్ సమక్షంలో సుక్రోజ్ ఏమైంది? గ్లూకోజ్గా మారింది. ఇది ఎక్కడ అంటే చిన్న ప్రేగులో. చూడండి, ఇప్పుడు పిండి పదార్థం జీర్ణక్రియ మొదట ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఆశకూరంలో. పిండి పదార్థం జీర్ణక్రియ పూర్తిగా ఎక్కడైందంటే చిన్న ప్రేగులో అని గుర్తుంచుకోవాలి. ఓకే. అట్లాగే ప్రోటీన్స్ మొట్టమొదటిసారిగా జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుందంటే ప్రోటీన్స్ మొట్టమొదటిసారిగా జీర్ణాశయంలో స్టార్ట్ అవుతుంది. పెప్సిన్ ప్రారంభిస్తుంది ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోమరసంలో ట్రిప్సిన్ మరింత చిన్న చిన్న ప్రోటీన్స్గా మారుతుంది. అంటే ఎక్కడిది? ఆంత్రమూలంలో. జీర్ణాశయంలో ఫస్ట్ ప్రోటీన్ల జీర్ణక్రియ స్టార్ట్ అవుతుంది. రెండో ప్లేస్ ఎక్కడ? ఆంత్రమూలంలో పెప్సిన్ సమక్షంలో జరుగుతుంది. చిట్ట చివరి ఎక్కడ చూడండి మళ్ళీ చిన్న ప్రేగులో పెప్టిడేజిస్ అనే ఎంజైమ్ పెప్టైడ్స్ను అమైనో ఆమ్లాలుగా మార్చింది. అంటే మరింత చిన్న చిన్న ప్రోటీన్స్గా మార్చింది. కాబట్టి ప్రోటీన్ల జీర్ణక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే జీర్ణాశయంలో. ఎక్కడ ముగిస్తుందంటే చిన్న ప్రేగులో ముగిస్తుంది అని గుర్తుంచుకోవాలి. రైట్. ఇంకా కొవ్వులు చూడండి, ఇంపార్టెంట్. కొవ్వుల జీర్ణక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే పైత్యరసం. అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆంత్రమూలంలో స్టార్ట్ అవుతుంది. మరి ఎక్కడ కంప్లీట్ అవుతుంది కొవ్వులది అంటే చూడండి మళ్ళీ క్లోమరసం. ఇది ఆంత్రమూలంలోనే పూర్తవుతుంది. చూడండి, కొవ్వుల జీర్ణక్రియ ఆంత్రమూలంలో ప్రారంభిస్తుంది, ఆంత్రమూలంలో పూర్తవుతుంది. ఇలా కొవ్వులు చివరిగా లైపేజ్ సమక్షంలో కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా మారుతుంది. ఇదంతా ఇక్కడ ఆంత్రమూలంలోనే.
కొవ్వుల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఆంత్రమూలంలో ప్రారంభమవుతుంది, ఎక్కడ పైత్యరసం సమక్షంలో ప్రారంభమవుతుంది, మరియు క్లోమరసం సమక్షంలో పూర్తి అవుతుంది. ఎక్కడంటే ఆంత్రమూలంలో. కాబట్టి కొవ్వుల ప్రారంభం ఆంత్రమూలమే, ముగింపు కూడా ఆంత్రమూలమని గుర్తుంచుకోవాలి. ఇలా చాలా క్వశ్చన్లు దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, రైట్. ఇంకా మొత్తం ఎంజైమ్లు 6, ఆహార పదార్థాలు 3. ఇప్పుడు చూడండి, చిన్న ప్రేగులో చివరికి అన్ని మొత్తం జీర్ణక్రియ అంతా ఎక్కడ పూర్తవుతుందంటే చిన్న ప్రేగులో పూర్తవుతుంది. పూర్తయి ఏ ఆహార పదార్థాలు జీర్ణమై ద్రవ రూపంలోకి మారిందంటే చూడండి, కొవ్వులేమో కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా మారింది. ఎక్కడ ఇది? ఆంత్రమూలం చివర్లో, అంటే ఇంచుమించు చిన్న ప్రేగు ఇది కూడా ఆంత్రమూలం చివర్లో. తర్వాత అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారినాయి, కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా మారాయి. ఇదంతా చిన్న ప్రేగులో జీర్ణమైన అంతిమ పదార్థాలు. వీటిని ఎవరు తీసుకుంటారు అంటే ఆంత్ర చూషకాలు తీసుకుంటాయి, మైక్రోవిల్లేలు తీసుకుంటాయి అన్నమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. మైక్రోవిల్లేలు ఆంత్ర చూషకాలు ఏ ఆహార పదార్థాలను శోషించుకుంటాయి అంటే కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు, అమైనో ఆమ్లాలు, గ్లూకోజ్, వీటిని ఆంత్ర చూషకాలు శోషించుకుంటాయి అన్నమాట. ఓకే, ఆంత్ర చూషకాలు వీటిని శోషిస్తాయంటే అప్పుడు ఏమేమి పెట్టాలి? కోమ్లాలు, గ్లిజరాల్, అమైనో ఆమ్లాలు, గ్లూకోజ్ అని గుర్తుంచుకోవాలన్నమాట. టోటల్గా జీర్ణక్రియ ఎక్కడ పూర్తవుతుందంటే చిన్న ప్రేగులు, ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఆశకూరంలో. ఇది కూడా గుర్తుంచుకోవాలి ప్లేసులు. జీర్ణక్రియ మొట్టమొదటిసారి ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆశకూరంలో. ఎక్కడ పూర్తవుతుంది? చిన్న ప్రేగులో. లేదంటే జీర్ణక్రియ జరిగే ప్లేసెస్లు వరుసగా అని అడిగిననుకోండి, ఆశకూరం, జీర్ణాశయం, ఆంత్రమూలం, చిన్న ప్రేగు, 4 ప్లేసుల్లో జీర్ణం అవుతుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. తీసుకున్న ఆహారం ఎన్ని ప్లేస్లో జీర్ణం అవుతుందంటే చూడండి, ఆశకూరంలో మొదట స్టార్ట్ అవుతుంది. ఆశకూరంలో పిండి పదార్థాలు జీర్ణం అవుతాయి, జీర్ణాశయంలో ప్రోటీన్లు జీర్ణం అవుతాయి, ఆంత్రమూలంలో కొవ్వులు జీర్ణం అవుతాయి, ఇక్కడ ఆంత్రమూలం చివరిలో మళ్ళీ 3 జీర్ణం అవుతాయి. చిన్న ప్రేగులో మళ్ళీ ప్రోటీన్స్, పిండి పదార్థాలు జీర్ణం అవుతాయి అన్నమాట. ఇది ఇలా గుర్తుంచుకోవాలి. ఈ పట్టిక కనుక మీకు నచ్చితే ఈ పట్టికని మీరు యాజిటీజ్గా రాసి పెట్టుకోవచ్చు. పుస్తకంలో ఉండేదేమో కొద్దిగా బట్టి కొట్టినట్టు ఉంటుంది, ఇదేమో కొంచెం విశ్లేషణాత్మకంగా నాకైతే అనిపిస్తుంది. ఓకే, మీకు ఇట్లా నచ్చితే అట్లా. ఈ విధంగా అయితే క్వశ్చన్లు చాలా ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో బయాలజికల్ సైన్స్ కాంటెంట్ గురించి నా యొక్క ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా.